హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే ఆఫర్ అయితే ఆన్ కాబోతుంది. ఇది 6th ఆగస్ట్ రోజు మిడ్-నైట్ 12 నుంచి అయితే మనకు అందుబాటులో అయితే రాబోతుంది. ఇందులో చూసినట్టయితే స్మార్ట్ ఫోన్ల పైన ఆఫర్లు అయితే పెట్టామని అయితే వీళ్ళు చెప్తున్నారు. లాస్ట్ సేల్కు ఇప్పటికీ పెద్దగా తేడా అయితే ఏం లేదు. లాస్ట్ సేల్లో ఉన్న ఆఫర్లే ఇప్పుడు కూడా అదే ఆఫర్లు అయితే ఉన్నాయి. చిన్న చిన్న డిస్కౌంట్స్ తప్ప యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అదేలాగానే ఉన్నాయి. మీకు అర్జెంటుగా ఇప్పుడు మొబైల్ కావాలి, ఖచ్చితంగా మొబైల్ తీసుకుందాం అనుకున్నట్టే మాత్రమే ఇప్పుడు మొబైల్ అయితే ఈ సేల్లో పర్చేస్ అయితే చేసుకోండి. లేదు ఒక 1.5 మంత్ లేదా 2 మంత్స్ ఆగినట్టు అంటే దసరా సేల్ అయితే ఉంటుంది. అందులో ఇంకా వీటికన్నా ఇంకా మంచి డిస్కౌంట్, మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. అప్పుడు మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. SBI కార్డ్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇవే కాకుండా కొన్ని కూపన్స్ కూడా ఇస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని మొబైల్స్ గురించి అయితే చెప్తాను. బెస్ట్ మొబైల్స్ ఇవి కేవలం అమెజాన్లో అందుబాటులో ఉన్న మొబైల్సే. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ అన్నీ కలుపుకొని వచ్చేటువంటి ప్రైస్ అయితే ఇందులో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక 9000 ప్రైస్ రేంజ్ లోపల మొబైల్ కొనదలుచుకున్నట్టయితే 5G మొబైల్ పోకో M6 Pro అయితే ఉంటుంది. ఇది మీకు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని 8999 రూపాయలకి అయితే ఉంటుంది. ఈ మొబైల్లో చూసినట్టయితే ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. డే లైట్లో కెమెరాలు చాలా బాగా పనిచేస్తాయి. లో లైట్లో కొద్దిగా నాయిస్ ఉంటుంది. ఇంకా కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి ఇందులోపల. వాటిని మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు అవసరం లేదనుకున్నట్టు యాప్లను. ఇంకా కొద్దిగా ఛార్జింగ్ స్పీడ్ అయితే కొద్దిగా స్లో అయితే ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మొబైల్ అయినా పర్లేదు, మనకు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్. 9000 రూపాయలు కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయిన రెడ్మీ 13 5G. ఇది రెడ్మీ 12 5Gకి సీక్వెల్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. అన్ని సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు చేసి దీన్ని లాంచ్ అయితే చేశారు. ఇందులో ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 యాక్సిలేటర్ ప్రాసెసర్ అని అయితే దీన్ని ఇస్తున్నారు. అదే ప్రాసెసర్కు కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి వీళ్ళు లాంచ్ అయితే చేశారు. 108 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. డే లైట్లో కెమెరాలు మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. 13 MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇందులో చూసినట్టంటే చాలా యాప్స్ అయితే ఉంటాయి. మీకు ఏ యాప్ అయితే అవసరం లేదనుకుంటున్నారో దాన్ని మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా చూసినట్టయితే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కలుపుకొని మీకు ఇది 12,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే iQOO Z9X. ఈ మొబైల్ కూడా ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. 1000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో అయితే ఇస్తున్నారు. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. డే టు డే టాస్కుల్లో ఎలాంటి ల్యాగ్స్ అయితే ఏముండవు. ఇంకా ఇందులో చూసినట్టయితే చాలా యాప్స్ అయితే ఉంటాయి. మనకు అవసరం లేనుకున్నవి డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అన్ని కార్డ్స్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో మనకు 12,999 రూపాయలకైతే అవైలబుల్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే మన ఇండియన్ బ్రాండ్ నుంచి వెళ్ళి లావా బ్లేజ్ X అనే మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు లేటెస్ట్గా. ఈ మొబైల్ చూసినట్టయితే అండర్ 14,000 ప్రైస్ రేంజ్ లోపలనే 3D కర్వ్డ్ డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. విత్ AMOLED డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. ఏ మొబైల్ కూడా ఇప్పటి వరకు అండర్ 15,000లో 3D కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. వీళ్ళైతే సాహసం అయితే చేశారు. ఇంకా మిగతా స్పెసిఫికేషన్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ చూసినట్టయితే స్టాక్ ఆండ్రాయిడ్తోనైతే వస్తుంది. కొద్దిగా లో లైట్లో కెమెరాలు అయితే కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మిగతా డే లైట్లో చూసినట్టయితే చాలా బాగుంటాయి ఫొటోస్. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు కార్డు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మనకు 13,249 రూపాయలకైతే ప్రజెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే రియల్మీ నార్జో 70 Pro. ఈ మొబైల్ చూసినట్టయితే ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 2000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX890 సెన్సార్తోని డే లైట్లో మాత్రం మంచి ఫోటోలను అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో మెయిన్ ఒకే ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క ఎడ్జెట్స్ అనేవి ఫ్లాట్గా ఉండడం వల్ల కొద్దిగా స్లిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇవి తప్ప మిగతా అన్ని చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయితే. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు అన్ని కార్డ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్తో మనకు ఇది 16,249
రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M35 ఈ మొబైల్ చూసినట్టయితే ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సామ్సంగ్ మొబైల్ చూసినట్టయితే డిస్ప్లేలో అయితే చాలా బాగా ఇస్తారు. దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే Exynos 1380 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ అయితే ఉంటుంది. ఇక 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది OIS సపోర్ట్తోని. ఫొటోస్ అయితే చాలా నీట్గా ఉంటాయి, కలర్స్ వైబ్రెంట్గా ఉంటాయి, చాలా మంచి ఫొటోస్ అయితే వస్తాయి. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టినట్టయితే 1 డే కంటే ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఛార్జర్ అయితే ఉండదు. ఛార్జర్ కోసం మీరు ఎక్స్ట్రా డబ్బులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అన్ని డిస్కౌంట్ అండ్ కార్డ్ ఆఫర్స్తోని మీకు 16,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే ఐక్యూ నుంచే ఐక్యూ Z9 ఫుల్ హెచ్డి ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీరు గేమ్స్ ఆడేదానికైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక డే టు డే టాస్క్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీని యొక్క యాటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 7 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక కెమెరాల గురించి చూసినట్టయితే 50 MP సోనీ IMX882 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో లాట్స్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి ప్రీ ఇన్స్టాల్డ్. మీకు అవసరం లేనివి డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇందులో మిస్ అయితే అయింది. అదొకటి కాన్గానే అయితే చెప్పుకోవచ్చు. ఇక దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు అన్ని డిస్కౌంట్ అండ్ కార్డ్ ఆఫర్స్తో మనకు 16,999 రూపీస్కి అయితే ప్రజెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే OnePlus నుంచి OnePlus Nord CE4 ఈ మొబైల్ను చూసినట్టయితే ఒక ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లలో ఈ మొబైల్ అయితే ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒక డిజైన్ క్వాలిటీ తప్ప డిస్ప్లే కానీ, కెమెరాలు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ కానీ అన్నీ బాగుంటాయి. ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో 50 MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్తోని OIS సపోర్ట్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్తోనైతే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 21,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో ఆఫర్లో ఉన్నటువంటి కొన్ని మొబైల్స్. మీకు ఇందులో ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.